విజయనగరం జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ మందకొడిగా సాగుతోంది. సాయంత్రం 4 గంటల వరకు ఓటేసేందుకు సమయం ఉండటంతో సాఫీగా పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు ఓటు హక్కు ఉన్న టీచర్లు. ఈ అంశంపై విజయనగరం నుంచి ఐ న్యూస్ ప్రతినిధి రమేష్ అందిస్తున్న అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్లోని ఎటువంటి అపశృతులు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా బందోబస్తు నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటికే ఉపాధ్యాయులు చాలామంది తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు క్యూ లైన్లో బారులు తీరారు. ఉదయం 8 గంటలకే ప్రారంభమైన ఈ పోలింగ్లో జిల్లాలో తమ ఓటు హక్కును దాదాపు 5,223 మంది ఉపాధ్యాయులు వినియోగించుకున్నారు. వీరిలో 3,270 మంది పురుషులు కాగా 1,950 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. జిల్లా మొత్తంగా చూస్తే 29 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. విజయనగరంలో దాదాపుగా 216 మంది 2,166 మంది ఓటర్లు ఉండటంతో వీరి కోసం మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అదే ప్రాంతంలో ఉన్నాం. మిగిలిన అన్ని మండల కేంద్రాలు కూడా ఒక్కో పోలింగ్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసిన సంగతులు మనకు తెలుసు. అయితే అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలతోటి పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద వెబ్ కాస్టింగ్ కూడా నిర్వహిస్తున్నారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనున్న నేపథ్యంలోని ఈ పోలింగ్ ప్రక్రియను పూర్తి చేయడానికి దాదాపుగా 175 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. అయితే ఈ ఓటర్లని వికలాంగులు కానీ వృద్ధులు కానీ అయితే వారి కోసం కూడా వీల్ చైర్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా మెడికల్ క్యాంపులను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎటువంటి ఈ అనారోగ్య సమస్యలు తలెత్తినా తక్షణమే సదుపాయం అందించడానికి ఒక మెడికల్ క్యాంపును కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రత్యేకంగా వీరికి ఎటువంటి టెంట్లు కూడా ఏర్పాటు చేసి ఎండ తీవ్రత నుంచి వాళ్ళని ఇచ్చేయడానికి ఉపశమనం కల్పించిన టెంట్ని కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా త్రాగునీరు కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ అధికారులు పూర్తి స్థాయిలో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఇక్కడ చూస్తే ఒక డిఎస్పీ స్థాయి నుంచి సిఐ స్థాయి వరకు ప్రతి ఒక్కరూ ఓటర్లని విజ్ఞానవంతం చేయడంతో ఓటు సక్రమంగా తమ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ పోరుకు ప్రముఖంగా ముగ్గురు అభ్యర్థుల నుంచే పోటీ నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటికే ఎమ్మెల్సీగా ఉన్న పాకలపాటి రఘువర్మకి ఈ కూటమి నాయకులు బీజేపీ మినహా మిగతా అంతా అభ్యర్థులు సపోర్ట్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకి ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ గారి శ్రీనివాసులు నాయుడు కూడా వీఆర్టీయూ ఆధ్వర్యంలో ఆయన కూడా ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు. అయితే కోరెడ్ల విజయగౌరి తొలిసారి తమ ఓటు హక్కును ఒక్కసారి తన ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ పోటీలో నిల్చున్నట్టు తెలుస్తుంది. అయితే ఇటు మొదటి ప్రాధాన్యత ఓటు, రెండో ప్రాధాన్యత ఓటు తదితర అంశాలపై ఈ ప్రభావం తీవ్రంగా పడే అవకాశం ఉంది. ఎందుకంటే తొలి ప్రాధాన్యత ఓటు మీద కాకుండా మళ్ళీ రెండో ప్రాధాన్యత ఓటు మీద గతంలో గెలిచిన సందర్భాలు మనం చాలా చూసాము. అయితే ఈ నేపథ్యంలోని రఘువర్మ విజయావకాశాల మీద ఈ పూర్తి స్థాయిలో చూసుకుంటే ఇప్పుడు విజయగౌరి పోటీ కూడా ఒక రకంగా ప్రభావం చూపరుస్తుంది. రెండో ప్రాధాన్యత ఓటు విజయగౌరికి దక్కినట్టయితే ఇప్పుడు రఘువరంకి మాత్రం గెలుపు కష్టమన్నది అవుతుంది. అయితే రేసులో మాత్రం ప్రస్తుతానికైతే ముగ్గురు ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఓటర్ల రద్దీని తగ్గించుకునేందుకు అప్పటికప్పుడు కూడా భారీ క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ అంశాలపై మరింత అప్డేటు మరొక్కసారి అందిస్తాము. అయితే ఇటు సంగీత కళాశాలలో జరుగుతున్న ఈ పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగడంలోనే ఉన్నతాధికారులు కూడా చూస్తున్నారు. ప్రస్తుతంగా ఆర్డీఓ అదే పోలీసు ఉన్నతాధికారులు కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల గురించి మరొకసారి మళ్ళీ మనం అప్డేట్ ఇచ్చుకుందాం. అయితే కెమెరామెన్ మధుసూదన్ రెడ్డితో రమేష్, ఐ న్యూస్, విజయనగరం నుంచి.